రియల్ ఎస్టేట్ అంటే ఏమంటారు? అంటే ఈ మధ్య అసలు చాలా లో అయిపోయింది అని విన్నాము. దానికి రిలేటెడ్‌గా స్టాక్ మార్కెట్స్ అనేవి కంటిన్యూయస్‌గా పడిపోతున్నాయి. వాటికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా ఏంటి? అంటే స్టాక్ మార్కెట్‌కొచ్చేసరికి ట్రంప్ గురించి మాట్లాడుతున్నారు. అవును. ఆ విషయంలో మనకు రియల్ ఎస్టేట్ సెగ్మెంట్‌కొస్తే అండి, సిటీలో ఉన్న మార్కెటు అంటే డిమాండ్ అండ్ సప్లై అంటాం కదా! డిమాండ్ అండ్ సప్లైలో ఆహ్, ఎక్కువ సప్లై అయిపోతుంది. అంటే హ్మ్. ఎక్కడ చూసినా విపరీతంగా కడుతున్నారు. అవును. అపార్ట్మెంట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్ చాలా అసలు లాక్స్‌లో ఉండొచ్చు. హ్మ్. అండర్ కన్‌స్ట్రక్షన్ కంటిన్యూషన్ అవుతున్నవి. మరి ఎక్కడ చూసినా రేట్లు ఏం తక్కువ లేవు. హ్మ్. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ హై ఉంది. మిగిలినవన్నీ కాస్టే ఉన్నాయి కాబట్టి హ్మ్. 1,00,00,000, 1,50,00,000, 2,00,00,000 వరకొస్తుంది. అయితే సప్లై ఎక్కువున్నప్పుడు, డిమాండ్ తక్కువున్నప్పుడు ప్రైసెస్ పడిపోతాయి గదా! రియల్ ఎస్టేట్‌లో ఎందుకు పడట్లేదంటారు? అదే అనేది. ప్రైజెస్ ఎందుకు పడట్లేదు అంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువే ఉంది. హ్మ్. సిటీలో, లోకల్‌లో గాబట్టి. ప్లస్ కన్‌స్ట్రక్షన్ కాస్ట్ ఏం తగ్గించడానికి ఉండదు. హ్మ్. దాని మీద మినిమమ్ ఖర్చులు, ప్రాఫిట్స్, వెయిటింగ్ పీరియడ్, ఇంట్రెస్ట్‌లు ఇవన్నీ యాడ్ అవుతాయి గాబట్టి, అంతకన్నా తగ్గించడానికి ఆప్షన్ లేకుండా అయిపోయింది. ఓకే. అట్లా కొనేవాళ్ళు ఆ సెగ్మెంట్ వాళ్ళు తక్కువయ్యారు. అంటే తక్కువ అవ్వడం కాదు, మీన్స్ బడ్జెట్‌లు సపోర్ట్ చేయడం కష్టం గదండీ. హ్మ్. 30, 40 లాక్స్ డౌన్ పేమెంట్ కట్టాలి. 60, 70 లాక్స్ లోన్‌కెళ్ళాలి. రిజిస్ట్రేషన్ ఫీజులు, హ్మ్. ఇంటీరియర్స్ ఇవన్నీ హ్మ్. చూసుకుంటే 1,00,00,000, 1,50,00,000 హ్మ్. అంటే అంత ఇన్వెస్ట్ చేయగలిగినోళ్ళు ఎవరు? హ్మ్. నెలకు లాస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి తీసుకున్న సేవింగ్స్ అంతా అక్కడ పెట్టేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ 20 ఇయర్స్ లోను. లోన్. హ్మ్. నెలకి 60, 70,000 కట్టాలి. ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అనేది కూడా కొంత నడుస్తుంది.